అందరికీ నమస్కారం అండి. 25 ఏళ్ళుగా దాదాపు 100 సినిమాలు హీరోగా చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో విలన్గా చేయబోతున్నాను. స్ట్రైట్ అవే పక్కా విలన్. ఇక ఫర్దర్గా నాకు తెలిసి మీ దగ్గర చాలా క్వశ్చన్స్ ఉంటాయని నేనేం మాట్లాడను, మీరు క్వశ్చన్స్ అడగండి, ఏదైనా అడగండి, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. స్టైలిష్ విలన్ అండి, అంటే రెగ్యులర్ లుంగీలు పంచులు ఓర టైప్ కాకుండా ఒక ఇటాలియన్ స్టైల్ ఫిక్సేషన్తో ఒక క్యారెక్టరైజేషన్, ఎక్స్ట్రాడినరీ క్యారెక్టరైజేషన్ త్రూ ద ఫిల్మ్ అండ్ బాలకృష్ణ గారితో ప్రాపర్గా ఢీ కొట్టే క్యారెక్టర్ అనమాట. సో యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ కోసం, ఇటువంటి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా ప్రొడ్యూసర్స్ ఈ ఆఫర్తో వచ్చేపాటికి డైరెక్టరు ఐ యాక్సెప్టెడ్ ఇట్. అంటే బేసిక్గా తెలుగులో వర్కౌట్ అవుతుందా లేదని తెలుసుకోవడానికి ముందు మీరు కన్నడలో తమిళ్లో చూద్దాము. బచ్చన్లో విలన్ కాదండి, అక్కడ వర్కౌట్ అవుతుంది. లేదు బచ్చన్ యాక్చువల్లీ ఇట్స్ అ పాజిటివ్ క్యారెక్టర్ బచ్చన్. తాండవం, ఎస్, తాండవంలో కంటే అండి, ఇప్పుడు ఆ తాండవంలో బేసిక్లీ లాస్ట్ వరకు మంచోడు అని, యాక్చువల్లీ మంచోడు ఫైనల్గా మారుతాడు విలన్గా. బట్ ఇది అవుట్ అండ్ అవుట్ విలన్ అండి. అక్కడ టెస్ట్ చేయటం అవన్నీ హీరోగా సినిమాలు ఇవ్వండి. ప్రొడ్యూసర్స్గా సారీ లేదు, నేను యాక్చువల్లీ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. అంటే ఇప్పుడు మధ్యలో నేను చాలా సినిమాలు చేశానండి, చేస్తూ ఉన్నాను. బట్ ఆ సినిమాలు ఎప్పుడు వచ్చినాయో ఎప్పుడు పోయినాయో నాకే తెలియట్లేదు. లిటరల్గా కనుక్కోవడం కూడా మానేశాను. కలెక్షన్స్ వచ్చినాయా, ఓపెనింగ్స్ వచ్చినాయా, సినిమా ఉందా, వెళ్ళిపోయిందని. అటువంటి సినిమాలు చేయటం కంటే ఒక ప్రామినెంట్ విలన్ ఇంత పెద్ద సినిమాలో, అంత పెద్ద హీరోతో, మంచి ప్రొడ్యూసర్స్తో, ఒక సింహ తీసిన డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్, అటువంటి కాంబినేషన్లో ఇటువంటి సినిమా అండ్ ఎస్పెషలీ స్టైలైజ్డ్ విలన్ అనేపాటికి ఐ రియలీ లైక్డ్. అంటే ఇటువంటి బ్రేక్తో మళ్ళీ బయటికి రావాలని, ఇంకో అంటే ఎప్పుడూ చెప్పేవాడిని నా బర్త్డేల కంటే రీబర్త్లు ఎక్కువని, ఇది ఇంకో రీబర్త్. ఇట్స్ అ న్యూ వే. అట్ ద సేమ్ టైం అండి వేరే హీరో సినిమాలు కూడా నడుస్తాయి, 3 సినిమాలు. సో చాలామంది, మోస్ట్ ఆఫ్ ద హీరోస్ విలన్ నుంచి హీరో అయ్యారు. నేను హీరో నుంచి విలన్ చేస్తున్నాను. హీరో చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి యాజ్ ఇట్ ఇస్. అదే అంటున్నానండి. ఇప్పుడు ఇక్కడ నా లక్ ఏంటంటే, ఇప్పుడు రైటర్స్కి టుడే దే హ్యావ్ ఎక్స్పాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి నన్ను మంచివాడిగా చూపించవచ్చు, చెడ్డవాడి కింద చూపించవచ్చు, సస్పెన్స్లో పెట్టచ్చు. ఒక స్టోరీకి, ఒక క్యారెక్టరైజేషన్కి మంచి ఆపర్చునిటీ వాళ్ళకి కూడా దొరుకుతుంది. అండ్ ఈ సినిమా రైటర్ రత్నం గారు కాబట్టి నాకు లక్ష్యం తర్వాత ఆయనతో బాగా నచ్చిన రైటర్, దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది నాకు. సో ఎక్స్ట్రాడినరీ టెక్నీషియన్స్తో దేవి శ్రీప్రసాద్ గారు, రామ్ ప్రసాద్ కెమెరా, హనుమాన్ జంక్షన్ చేశాడు నాతో. సో అందరూ నాకు బాగా నచ్చిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు అండి. యా, ఓకే. ఎనీథింగ్ ఎల్స్? మనం స్టక్ అయ్యామండి, అంతే నా ఫీలింగ్. హాలీవుడ్లో ఎప్పుడూ ఉంది, బాలీవుడ్లో వచ్చేసింది, ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది. ఐఎమ్ జస్ట్ యాడింగ్ టు ఇట్. ఇప్పుడు ఫైనల్గా అండి బాలయ్య బాబు అంటే సరే, అమ్మో బాలయ్య బాబుతో సినిమానా అంటారు. ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ హిమ్. సో బేసిక్గా మేమిద్దరం ఫ్రెండ్స్. సో సినిమాలో హీరోనా విలన్నా పక్కన పెడితే, సడన్గా ఒరిజినల్గా విలన్ అవ్వను, నేను చెడ్డోడిని అవ్వను, ఆ మంచి మొగుడుగానే ఉంటాను. సో ఆ సినిమాలు కూడా చేసుకుంటూ వెళ్తాను. ఏమండి, హీరోగా చేసేవాడు విలన్గా చేయాలని ఎవడో ఫీల్ అవ్వడు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు దాకా నేను చేసిన కొన్ని సినిమాలండి, ఎప్పుడు అనేవాడిని ఇష్టం ఉంటే కష్టం ఉండదని, కష్టపడి చేశాను, ఇష్టం లేకుండా చేశాను, కొన్ని రీజన్స్ వల్ల చేశాను. సో అటువంటి సినిమాలు, రికగ్నైజ్డ్ అవ్వని సినిమాలు, అభిమానులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విలన్ చేస్తున్నానంటే బాధపడే వాళ్ళు ఉంటారు, ఐ అగ్రీ విత్ దెమ్. కాకపోతే అటువంటి సినిమాలు వస్తాయి, మా హీరో సినిమా వస్తుంది అని ఫీల్ అయ్యేవాళ్ళు డిసప్పాయింట్ అవడం కంటే
ఫిక్స్డ్గా ఓకే విలన్ చేస్తున్నాడు అనేది ఫిక్స్ అయ్యి వాళ్ళు చూస్తే బాగుంటుంది. ఇప్పుడు అభిమానులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా అభిమానులు ప్రేమించగలరండి అంతే. ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ దిస్ ఇస్ ఇప్పుడు చాలామంది అన్నారు నువ్వు ఇలా చెప్పొద్దు, ఇలా చెప్పు, ఇది కూడా ట్రై చేస్తే బాగుంటుంది, ఆర్టిస్ట్ ఏదైనా చేయగలరు. అవన్నీ కాదు. కొన్ని సినిమాలు యాక్చువల్లీ మంచి సినిమాలు ఆగిపోయి ఉన్నాయి, చెత్త సినిమాలు రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమాల కోసం వెయిట్ చేస్తాను, ఆ టర్న్ నాకు మళ్ళీ వస్తుంది. సో మీన్ వైల్ ఇటువంటి కాంబినేషన్లో సినిమా చేయటం అనేది ఇట్స్ అన్ ఎక్సైట్మెంట్ బై ఇట్ సెల్ఫ్ అండి. ఇది కూడా నేను కష్టపడి చేయట్లేదు, చాలా మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తాను. మీరు చేసిన సినిమాలో విలన్ చూసి విలన్ ఇట్లా ఉన్నాడు అనుకుని మనం చేస్తే ఉంటుందని మీరు హీరోగా చేసిన సారీ మీరు హీరోగా చేసిన సినిమాల్లో విలన్స్ ఉంటారు, వాళ్ళని చూసి ఈ క్యారెక్టర్ ఇలా కాదు నేను చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అప్పుడు ఆ థాట్ లేదండి అసలు. ఈ మూవీలో ఏమైనా లుక్ వైజ్ ఏమైనా చేంజ్ చేసే అవకాశం? దిస్ వన్ ఆఫ్ ద లుక్స్, ఇది వన్ ఆఫ్ ద లుక్స్ అండి. 3 generations ఉన్నాయి. యంగ్ అంటే ఐ డోంట్ నో వాట్ ఏజ్, బట్ అది మిడిల్ ఏజ్ అండ్ ఓల్డర్ లుక్. బహుశా కొడుకుకి 20-25 years కొడుకు కూడా ఉంటాడు కదా. దాని నుంచి బయటికి రావడానికి అది విలన్ మీరు ఏమైనా కొత్తగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి హోంవర్క్ అని హోంవర్క్ ఎట్టాగా ఉంటుందండి. కాకపోతే నాకు సీను మీద, బోయపాటి మీద కాన్ఫిడెన్స్ ఏంటంటే హిరణ్ బేసిక్లీ కాన్సన్ట్రేట్స్ హీరో మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తాడు, విలన్ మీద కూడా అంతే చేస్తాడు. అండ్ బేసిక్ కాన్సెప్ట్ విలన్ ఎంత పెద్దోడైతే హీరో అంత పెద్దోడు అవుతాడు ఆటోమేటిక్లీ. సో ఆ కేర్ తను తీసుకుంటాడు. నాకు రెఫరెన్సెస్ ఇస్తున్నారు, నా రెఫరెన్సెస్ వల్ల ఐ ఆల్సో బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటాను ఈ సినిమాకి. ఆ లుక్, ఆ ఇటాలియన్ స్టైల్ నాకు ఎప్పుడు ఇష్టమైన స్టైల్ కాబట్టి డెఫినెట్గా ఇట్ విల్ వర్క్అవుట్. అందుకనే ఈ బియర్డ్ కూడా సాల్ట్ అండ్ పెప్పర్ ఉంచుకుంది కూడా ఒరిజినల్ అట్లా ఉంచేద్దాం. బాలకృష్ణ గారి పక్కన నేను ఈక్వల్ ఉండి ఈక్వల్ పవర్ఫుల్గా ఉండే విలన్ కోసం చూస్తున్నాము. అండ్ సడన్గా వి కేమ్ అక్రాస్ వన్ ఆఫ్ ద స్టిల్స్, జగద్బాబు గారి స్టిల్ చూడగానే వి థాట్ హీఈస్ ద పర్సన్. 100% ఏదో విధంగా ఆయన కన్విన్స్ చేసి అది చేయించగలిగితే ఇట్స్ అన్ అచీవ్మెంట్ అనుకున్నాం. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ గుడ్ థింగ్ ఫర్ ద మూవీ. మూవీ వైజ్ ఏంటంటే ఎవరో విలన్ని చూసే కంటే మన నేటివ్ హీరోయిక్ విలన్, ఆల్మోస్ట్ డి అంటే డి అనగల విలన్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ విల్ బీ ఎ న్యూ రోల్ ఫర్ జగద్బాబు గారు. దట్స్ వాట్ వి ఫీల్. అంటే ఆ లుక్ చూడగానే పీపుల్ విల్ బీ వెరీ హ్యాపీ. అంటే హిందీలో నానా పాటేకర్, అనిల్ కపూర్, ఆల్ దీస్ గైస్ హీరోగా చేస్తారు, విలన్గా చేస్తారు, అజయ్ దేవ్గన్. అది మనకు ఆ టెండెన్సీ మనకు రాలేదు. ఇప్పుడు మేబీ అన్ ఎక్స్పెరిమెంట్, బట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్స్ టర్నింగ్ పాయింట్ ఫర్ ద ఇండస్ట్రీ. దట్స్ వాట్ వి ఆనెస్ట్లీ ఫీల్. కొంతమంది బాలీవుడ్ నటులు కూడా అనుకున్నారు ఏదండి కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ కూడా అనుకున్నారండి. అనుకోవడం కాదు, యాక్చువల్లీ వీఆర్ జస్ట్ థింకింగ్ ఆఫ్ అలా ఆప్షన్స్ అండి. ఎందుకంటే 3 generations ఒక బాలీవుడ్ యాక్టర్ అని అనుకుంటే కనుక ఆ నేటివ్ ఫీల్ కూడా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి నేటివ్, ఇట్ హ్యాస్ టు బి స్టైలిష్, అండ్ ద ఏజ్ షుడ్ బి ఇన్ 3 generations. ఒక్కసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ కాంబినేషన్లో ఆలోచిస్తే accept him, we can't find any villain. And luckily, because he accepted, we are very happy. బోయపాటి గారి సినిమాల్లో బావమతి రిలేషన్ ప్రతి సినిమాలో కనిపించిందండి. సో ఈ మూవీలో జగద్బాబు గారు ఎలా కనిపించబోతున్నారు అంటే బాలకృష్ణ గారికి? అది తర్వాత ఆయన ఆన్సర్ చేస్తారండి. ఇది సాఫ్ట్ విలనిజం అండి, లేకపోతే లైక్ మామూలు రెగ్యులర్ ప్యాటర్న్లోని హీరో విలన్లు కొట్టేసుకోవడం అలాంటివి ఎక్కువ ఉంటాయా, లేకపోతే అది రాను ఇంకా చాలా టైం ఉంది కదండి. విల్ సీ, బట్ ఇట్స్ స్టైలిష్ విలన్. సాఫ్ట్ అయితే కాదండి, డెఫినెట్గా వైలెన్స్ ఉంటుంది, బట్ ఇన్ స్టైలిష్ వే. మిమ్మల్ని చూసి ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ కానీ ఆర్టిస్టులు కానీ విలన్స్గా టర్న్ అయ్యి అంటే టాలీవుడ్లో విలన్స్ కొరత ఏమైనా తీరుతుందంటారు? రిపోర్ట్ చేసుకోవడం యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే నాకు బేసిక్గా ఎక్స్పెరిమెంట్ చేయడం ఇష్టం.
అప్పుడు పీక్లో ఉన్నప్పుడు అంతఃపురం చిన్న క్యారెక్టర్ అయినా నేను చేస్తానని చెప్పి, నేను చేయలేనని చెప్పినా నేను చేయగలను, చేస్తానని చెప్పి చేశాను. సో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాను. అప్పుడు ఐ వాజ్ డూయింగ్ వెరీ వెల్. పెద్ద సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, సూపర్ హిట్లు ఉన్నాయి. అలాగే అనుకోకుండా ఓ రోజు అండ్ ఇద్దరు పిల్లలతో స్టార్టెడ్ ఒక ట్రెండ్, ఫ్యామిలీ డ్రామాలు. అండ్ ఇప్పుడు అది కూడా బ్రేక్ చేసి విలన్. ఐ థింక్ ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటూ వెళ్తే బ్యారియర్ ఇండస్ట్రీ పెరుగుతుంది. డెఫినెట్గా ఇండస్ట్రీ పెరుగుతుంది. బికాజ్ విలన్ని లవ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టరైజేషన్. మీకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ, వాళ్ళు ఇప్పుడు మీరు కచ్చి పట్టుకుని షూట్ చేస్తున్నారు, ఇవన్నీ చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు? తిడతారు, కొంతమంది తిడతారు, బాధపడతారు కూడా. మై సిన్సియర్ అపాలజీస్ టు దెమ్, బట్ ఇందాక అన్నట్టు ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. తెలుగు విలన్ అంటేనే ఒక స్లాంగ్ ఉండి లేకపోతే ఏదో ఒక పర్టికులర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ విలన్ అంటే ఇలాగే ఉండాలి అనే టైప్లో ఉంటాయి ఇప్పుడు మన సో కాల్డ్ మూవీస్. సో ఇందులో అలాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు దానికి తగినట్టు ఏమైనా జాగ్రత్తలు? స్లాంగ్ కంటే స్టైల్ ఎక్కువ ఉంటుంది. దెల్ బి మ్యానరిజమ్స్. ఒక స్టైలైజ్డ్ విలన్ అనేది ఎట్టా ఉంటాడు అనేది కొత్తగా చూపిస్తాడు. నాకు సినిమా చూసిన తర్వాత సీను బోయపాటికి నేను ఫోన్ చేసి చెప్పాను, బాలయ్య బాబుని ఇంత బాగా చూపించింది నువ్వు ఒక్కడేనా ఈ మధ్యకాలంలో, బాడీ లాంగ్వేజ్ మార్చేసి ఒక స్టైల్ తీసుకొచ్చావు మళ్ళీ ఆయనలో, చాలా గొప్పగా ఫీల్ అయిన ఒక గొప్ప డైరెక్టర్ ఉన్నాడు. సో అదే ఐ ట్రస్ట్ ద డైరెక్టర్ ఉందండి. అదే స్టైల్ మళ్ళీ తీసుకురాగలడు. నేను చెప్పాను సీను కూడా, బాడీ లాంగ్వేజ్ ఎట్టగా ఉంటే అట్ట మారుస్తాను, నీ స్టైల్లో చేద్దాం సినిమా, నా స్టైల్లో కాదు అనే పద్ధతిలో చేద్దామని. సో ఆల్ దీస్ రీజన్స్. ఇప్పుడు సీను కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ రావడానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ ద రామ్ డిజైనర్ ఉన్నాడు. ఫోటో సెషన్ అని ప్రాణాలు తీస్తామంటే తను పోరు పడలేక ఫోటో సెషన్ దిగాను. అట్లా గెటప్ సరే ఈ గెటప్ నాది ఐడియా, ఇది ఎప్పుడో తీసి పెట్టుకుని ఒక ఫ్రెండ్కి పంపిస్తే వివేక్ అని. వీళ్ళ డిస్కషన్లో ఆ ఫోటోగ్రాఫ్ బయటకు వచ్చింది వివేక్ ద్వారా. సో అక్కడి నుంచి చూసి ఇమీడియట్గా అనిల్ గారికి నచ్చి ఈయన ఫోన్ చేశారు అనుకోండి, సాయి గారికి. సో అట్లా ఇమ్మీడియట్గా దాదాపు 2-3 daysలో ఫైనలైజ్ అయిపోయింది. ఎవ్రీథింగ్ వాజ్ ఓవర్ ఇన్ 2-3 days. ఇందాక ఆయన చెప్పారు నేను ఒప్పుకోను, కన్విన్స్ చేద్దాం. కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదండి. బికాస్ 14 Reels ఇస్ అ ఫెంటాస్టిక్ బ్యానర్. అండ్ సాయి గారు మీ బ్యానర్ వారాయ్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో అంటే ఇద్దరు మేకర్స్ అండి. ఒక చిన్న డైలాగ్ రెమ్యూనరేషన్ మాట్లాడుకునేటప్పుడు కూడా నేను చెప్పాను, ఏమంటే నేను మేకర్స్తో మాట్లాడుతున్నాను, నేను డబ్బులు మాట్లాడను, ఒక ఫిగర్ చెప్పండి, ఆ ఫిగర్తో ఫిక్స్ అన్నాను. ఇంకో డిస్కషన్ వద్దు, ఇక్కడ బార్గెనింగ్ వద్దు. మేకర్స్ కాకుండా చాలామంది రకరకాలు ఉన్నారు ప్రొడ్యూసర్స్లో, వాళ్ళతో అయితే వేరే రకంగా మాట్లాడతాను, మీతో అయితే ఆ రకంగా మాట్లాడని చెప్పి. అంటే అంత కన్వీనియంట్గా అంత కంఫర్టబుల్గా నేను ఫీల్ అయ్యాను. వాళ్ళు వెరీ రీజనబుల్ పీపుల్ అండ్ ప్యాషనెట్ పీపుల్. సినిమా అంటే ఇప్పుడు ఈగా ఫర్ ఎగ్జాంపుల్ చూశారు మీరు, ఇప్పుడు ఆయన యూఎస్లో సెటిల్ అయ్యి హీ హ్యాస్ ఇనఫ్ వర్క్ ఆన్ హిస్ హ్యాండ్స్. ఆయన వచ్చి ఇక్కడ సినిమాలు తీయాలి, ఆయన రెస్పెక్ట్తో సినిమా తీస్తున్నారు. రెస్పెక్టబుల్ ప్రొడ్యూసర్స్ దొరకటం చాలా అరుదు. అండ్ ఈ కాంబినేషన్ ఎస్పెషలీ ఇప్పుడు బాలయ్య బాబు గారితో యాక్చువల్లీ మేమిద్దరం ఒకప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు విడిపోలేదు. కానీ టైం లైక్ ఆయన పనిలో ఆయన, నా పనిలో నేనుండి కలవలేకపోయాము. ఒక క్రికెట్ మ్యాచెస్ జరిగే బెంగళూరులో, అప్పుడు ఆయన క్యాప్టెన్, నేను వైస్ క్యాప్టెన్. నాకు చూడటం తప్ప ఆడటం రాదు, బట్ నేను వైస్ క్యాప్టెన్ని. ఎనీవే ఆయనతో చాలా రోజులు కలిసి ఎంజాయ్ చేసాం. ఐ లైక్ హిమ్ బేసిక్లీ. ఆయనతో ఈ క్యారెక్టర్ ఒక విలన్గా నేను చేయటం అనేది ఎస్పెషలీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. ఎందుకంటే ఈజ్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన ఏదైనా ఫట్మన్ అనేస్తారు మొహం మీద. అది మూడ్ స్వింగ్గా తీసుకుంటారో ఇంకో రకంగా తీసుకుంటారో అది ఎవరిష్టం వాళ్ళది. కానీ నేనైతే ఫ్రెండ్లీగానే తీసుకుంటాను. ఆయన నాతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నారు, ఎప్పుడు మంచిగా ఉన్నారు. అండ్ యాజ్ అ కో ఆర్టిస్ట్ ఈజ్ వెరీ వెరీ కోఆపరేటివ్. నిన్నే కలిసి వచ్చాను ఫ్రెండ్షిప్ డే నాడు. సో వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ యాక్టింగ్ యాజ్ ఫ్రెండ్స్. సో అభిమానులు ఎవరు ఫీల్ అవ్వద్దు ప్లీజ్. యా ఐ హ్యావ్ హీరోయిన్ ఆల్సో. అంటే స్టైలిష్ అంటే హీరోయిన్ ఉండాలా? హీరోయిన్ కంపల్సరీయా? హీరోయిన్ కూడా ఉంటుందండి, వైఫ్ కూడా ఉంటుంది. అంటే స్టోరీలో ఉందండి ఆ విషయం, అంత కథ ఉంది. బేసిక్లీ అంత పవర్ ఉంది రెండు క్యారెక్టర్స్లోనూ. బట్ న్యాచురలీ హీరో హ్యాస్ టు విన్. కానీ కథలో అంత స్ట్రెంగ్త్ ఉండే వాటికి ఐ సార్ట్ ఆఫ్ బిగ్ కాస్టింగ్ ఉంటుంది అనమాట. వైఫ్ కూడా ఉంటుందండి, హీరోయిన్ ఉంటుంది. అండి హీరోయిన్ పెడుతున్నారు కదా. 21st నుంచి. యాక్చువల్లీ ఎందుకో తెలియదు, జనరల్గా అయితే ఎక్సైట్మెంట్ రాదు. బట్ ఆ రోజు అనుకోగానే సాయి గారు యూఎస్ నుంచి ఫోన్ చేయగానే ఐ వాజ్ ఎక్సైటెడ్.
ఎందుకంటే ముందు నాకు హింట్ వచ్చింది ఏంటనేది, తర్వాత ఈ ఫోన్ వచ్చింది, ఆ తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇమ్మీడియట్గా గెటప్ ఎన్ని మ్యానరిజమ్స్ అన్నీ ఆలోచించడం మొదలెట్టాను. అంటే దట్ ఈస్ అ గుడ్ గుడ్ స్టార్ట్ ఫర్ విలన్. మీలాగా మీ ఫ్యాన్స్ కూడా విలన్స్ వైపు టర్న్ అవుతారు. విలన్గా టర్న్ అయినట్టు మీ ఫ్యాన్స్ విలన్స్ అంటే వాళ్ళ బుద్ధిలా లేకపోతే ఫ్యాన్స్ ఏముందండి పాపం, వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళ వరకు ఒక సెక్షన్ వరకు ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ అండి. అంటే కొంత సాక్రిఫైస్ జరుగుతుందండి. అంటే ఇన్ ద సెన్స్ ఏ మాటకా మాట, ఇప్పటి వరకు నేను వెళ్తే హీరో గారు వచ్చారనేవారు, ఇప్పుడు బాలయ్య బాబు వస్తే హీరో గారు వచ్చారంటారు. సో ఈ చిన్న చిన్నవి ఉంటాయి. అవి లోపల ఎమోషనల్ ఫీలింగ్స్, ఎమోషనల్ అటాచ్మెంట్ యాజ్ అ హీరో అనేది నాకు ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది, నన్ను అభిమానించే వాళ్ళందరికీ ఉంటుంది. బట్ అగైన్ ఇట్ ఈస్ సినిమా అండి. సినిమాని సినిమాలా చూస్తే ఇట్ విల్ బి, మళ్ళీ దీంట్లో కూడా లైక్ చేస్తారు, ఇమీడియట్గా ఐ విల్ యాక్ట్ యాజ్ అ హీరో. ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ఐఎమ్ షూర్, గెటింగ్ ఇంటూ దట్ విలన్. ఐఎమ్ షూర్, ఐఎమ్ సూపర్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సార్, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయవలసిన విషయం ఆఫ్టర్ సెకండ్ డికేట్స్ అంటే 2 డికేట్స్ హీరోగా చేసి ఇంకా మనం హీరోగా చేయలేము, ఇంకా వేరే క్యారెక్టర్ ఇంకా చేయాలి అని అది యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. నేను 3 years బ్యాక్ మా కజిన్కి చెప్పానండి, ప్రస్తుతానికి హీరోగా నా కెరీర్ అయిపోయింది, ఇది మార్కెట్ కాదు, నాకు అర్థమైపోయింది, యంగ్స్టర్స్ వచ్చారు, ఇది వేరే మార్కెట్ అవుతుంది, ఈ టైంలో కరెక్ట్గా నేను క్యారెక్టరైజేషన్స్ మొదలెడితే ఇంకో పీక్కి వెళ్ళిపోవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేసింది. ఐఎమ్ యాక్సెప్టింగ్. ఇప్పుడు నా వరకే నేను మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. ఆశకి కూడా ఒక అంత ఉండాలి. ఒక సినిమా అన్న నా లైఫ్లో ఒక్క సినిమా అయినా చేయాలని ఏడిసిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. నాన్నగారు ఒప్పుకోరు, అమ్మ ఒప్పుకోదు, ఎలా చేయాలి, ఒక్క సినిమా చేయగలిగితే నేను హ్యాపీ, నేను మళ్ళీ ఏం అడగను లైఫ్లో అని ఫీల్ అయిన మనిషిని 100 సినిమాలు దాకా చేశాను. ఇక లిమిట్, దెర్ ఈజ్ అ లిమిట్. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఇక డిస్సాటిస్ఫాక్షన్ లేదు. కోరిక తీరిపోయింది, ఎన్నో కోరికలు తీరిపోయినాయి సినిమాల్లో. దిస్ ఈజ్ అనదర్ యాంగిల్. సో ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఇది హ్యాపీగా చేయడానికి, లేకపోతే నేను మనస్ఫూర్తిగా నేను జనరల్గా సినిమాలో యాక్టింగ్ చేయగలను కానీ బయట యాక్టింగ్ చేయలేను, ఎందుకంటే జీవితం అంతా యాక్టింగ్ అయిపోతుంది. సో అలా చేయలేను నేను. నాకు నచ్చని సినిమా, నా నచ్చని క్యారెక్టర్ నేను అలాగే చేస్తాను, నచ్చినట్టే చేస్తాను, డబ్బు కోసం చేస్తాను. అవి మానేశాను. ఇప్పుడు మనస్ఫూర్తిగా ఈ సినిమా ప్యాషన్తో చేస్తాను. ఫ్యూచర్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటిల్ అయిపోయింది, అంటే విలన్ అయిపోయింది, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎంత క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తాను డెఫినెట్గా, బట్ టైం ఉంది దానికి ఇంకా. ఇప్పుడు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే అంతపురం క్యారెక్టర్ ఆర్టిస్టే కదా, అట్లా చూస్తే అట్లా క్యారెక్టరైజేషన్లో దమ్ము ఉండాలి. నాకు ఒక క్షణం కనపడినా చాలు. నేను హాలీవుడ్లో ఉంటున్నాను, ఒక్క క్లోజ్ దిల్ బి డైయింగ్ ఫర్ అ క్లోజ్. డైరెక్టర్ ఒక్క క్లోజ్ తీస్తే బాగుండదు. సో ఆ క్లోజ్లో ఉంటుంది విషయం అంతా. సో ఆ డైరెక్టర్ చేతిలో ఉంటుంది. ఐ షుడ్ లైక్ ద డైరెక్టర్, ఐ షుడ్ లైక్ ద క్యారెక్టర్. ఏదైనా చేస్తాను చెప్తున్నా కదా. అదర్ ఫిల్మ్స్ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఎంటర్టైనర్ ఒకటి చేస్తున్నాను, యాక్షన్ సినిమా, గాయనాడు సినిమా ఒకటి చేస్తున్నాను, అన్నీ జరుగుతూ ఉన్నాయి సైడ్ బై సైడ్. సో క్యారెక్టర్కి చాలా టైం ఉంది, బట్ ఐ విల్ గో ఆన్ యాక్టింగ్ అండి. ఇక మీరు చిన్న ప్రోగ్రెస్ is going on. Film Cityలో schedule is going on. Songs జరుగుతుంది. ఇప్పటివరకు ఎంత పర్సెంట్ ప్లాన్ చేస్తున్నారు? We just started. 15 days over. సో పర్సంటేజెస్ గురించి టూ ఎర్లీ అయిపోతుంది. వన్స్ ఎవ్రీథింగ్ ఈస్ కన్ఫర్మ్ విల్ టెల్ యూ అండి. కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ వస్తుంది మీకు. ఎవరిని కన్సిడర్ ఏదండి హీరోయిన్స్ కోసం ఎవరిని కన్సిడర్ చేస్తున్నారు? కన్సిడరేషన్ అంటే వేర్ కన్సిడరింగ్ కపుల్ ఆఫ్ ఆప్షన్స్ అండి. ఓన్లీ ఆఫ్టర్ ఫైనలైజింగ్ విల్ బి టెలింగ్ యూ. యాజ్ ఇట్ ఈజ్ అంటే ఈ స్కెడ్యూల్ అంతా వేరే హీరోయిన్ సోనాల్ చౌహాన్. ఏదండి నాకే లేదా కూడా మీకు ఫుల్ కాస్టింగ్ తర్వాత విల్ హ్యావ్ అందరు.
టుడే ఈజ్ అంటే జగత్ బాబు గారు లాంటి ఆర్టిస్ట్ మా దాంట్లో విలన్గా చేయటం ఇట్ ఈస్ బ్యూటిఫుల్ థింగ్ ఫర్ అవర్ మూవీ. దట్స్ వాట్ యాజ్ ఫర్ అస్ మూవీ ఈస్ కన్సర్న్డ్. ఆయన ఇందాక చెప్పుంటారు ఆ క్యారెక్టర్లో దమ్మున్న క్యారెక్టర్ కోసం మన తెలుగులో వన్ ఆఫ్ ద ఫేమస్ హీరో విలన్గా చేయటం అనేది ఇట్స్ వితౌట్ దట్ ఇట్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ అవర్ ఫిలిం. ఎవరినో ఎక్కడి నుంచో తీసుకుని ఇందాక అంటున్నారు హిందీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అని. ఎందుకంటే ఈవెన్ హిందీ హీరోస్ దే ఆర్ ఓపెన్ ఫర్ విలన్ రోల్స్. ఇప్పుడు మనకు కూడా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ అనే ఫీలింగ్లో ఉన్నాము. అండ్ డెఫినెట్లీ వన్స్ యూ సీ ద మూవీ యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్ టుడే. అంటే ఆయన ఎలా ఎంత ప్యాషనెట్గా ఫీల్ అవుతున్నారు ఆ రోల్కి అండ్ హౌ స్టైలిష్ ఇట్స్ గోయింగ్ టు లుక్ అనేది విల్ బి సీయింగ్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో జగపతి బాబు గారు 3 జనరేషన్ అంటున్నారు, అంటే బాలయ్య బాబు గారు కూడా రోల్ అలాగే ఉంటుంది. అసలు ఇది స్టోరీ గురించి ఆయన చెబుతారండి డైరెక్టర్ గారు. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్. ఏదండి అదేనండి ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ద కోర్స్. ఇంకా చాలా టైం ఉంది కదా, మనం వాడుకుందాం. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురు